దక్షిణాదిలోనే అత్యంత వైభవంగా దసరా ఉత్సవాలు నిర్వహించే బెజవాడ ఇంద్రకీలాద్రిపై నవరాత్రుల తొలి రోజు సందడి నెలకొంది. కనకదుర్గమ్మ స్వర్ణశోభితమై వెలుగుతోంది. ప్రత్యేక పూజలు, అలంకరణలతో దుర్గగుడి పరిసరాల్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున కనకదుర్గమ్మను స్వర్ణ కవచంతో అలంకరించారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి స్నాపనాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి నువ్వుల అన్నం, పంచభోగాలతో నైవేద్యం సమర్పించిన అనంతరం ఉత్సవమూర్తికి పూజలు చేశారు. ఈ సందర్భంగా నవహారతుల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తిని మంగళవాద్యాలతో మల్లికార్జున మహామండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. మహామండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై ఉంచి పూజలు చేశారు. అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. తొలి పూజ కార్యక్రమంలో ఆలయ ఈవో సూర్యకుమారి, విజయవాడ పోలీస్ కమిషనర్ గౌతమ్ సవాంగ్ పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా కేరళ నుంచి వచ్చిన డోలు కళాకారులు సందడి చేశారు. డోలు వాద్యాల మోతతో ఆలయం మారుమోగింది. బెంగళూరు నుంచి తీసుకొచ్చిన పూలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. భక్తులు కానుకగా అందించిన స్వర్ణ కవచంతో దుర్గమ్మ మరింత కాంతులీనుతోంది. దేవీ నవరాత్రులకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరానుండడం వల్ల అంతరాలయ దర్శనం రద్దు చేశారు. సాధారణ క్యూ లైన్లు వినాయక మండపం నుంచి ప్రారంభమయ్యాయి. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ఆలయ చైర్మన్ యలమంచిల గౌరంగబాబు కూడా క్యూలైన్లోనే వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల్ని అడిగి ఇబ్బందులు తెలుసుకున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు తొలి రోజు అమ్మవారిని దర్శించుకున్నారు. కనకదుర్గాదేవిని అంటే బంగారు దుర్గమ్మను బంగారంతో చక్కగా అలంకరణ చేసి మనం స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని సేవిస్తూ ఉన్నాం. కాబట్టి అమ్మవారు పరిపూర్ణమైనటువంటి రక్షణ స్వరూపం. ఈ కవచాలంకృత అయినటువంటి అమ్మవారు లోకానికి విశిష్టమైనటువంటి సంరక్షణను ప్రసాదిస్తుంది. అమ్మవారి యొక్క ఈ నవరాత్రోత్సవ వైశిష్ట్యం పరిపూర్ణమైనటువంటి వాతావరణ సుభిక్షం, లోక కళ్యాణం, లోకరక్షణ. అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు భ్రమరాంబదేవి ఆలయంలో శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భ్రమరాంబికాదేవి ప్రతిరోజు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ దేవీ నవరాత్రులు ప్రారంభమయ్యాయి.